హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ కాకినాడ అమ్మాయి పూణే అబ్బాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గోదావరి దొంతులు కూర. దొంతులు అంటే ఏమంటారు అనేది ఇంగ్లీష్ నాకైతే తెలీదు, ఎందుకంటే నాకు ఇది అమ్మ చెప్పింది. సో దొంతులు కూర చాలా ఈజీ, చిన్నప్పుడు తినేవాళ్ళమాట, బాగుంటుంది టేస్ట్ అని. సో మొదటిసారి తీసుకున్నాను అండ్ ఇది కూడా చాలా తక్కువ ధరలో వచ్చింది, 190 రూపాయలకి 1 కిలో ఏదో సంథింగ్ వచ్చిందండి. చాలా టేస్టీ కూడా ఉంది. అండ్ ఎలా చేయాలనేది మీకు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. మొదటిగా మూడు ఆనియన్స్ తీసుకుని పేస్ట్ చేసుకుని పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసి వేడి చేస్తూ ఉండండి. సో ఇందులో మనం పసుపు కారాలు అండ్ మసాలా ఇవన్నీ యాడ్ చేసుకుని అల్లం పేస్ట్తో సహా అండ్ కొన్ని పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకు కొరియండర్ ఇవన్నీ కలుపుకొని ఒక సైడ్ పెట్టుకోవాలి. సో ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా అందులో వేసుకుని ఉడికించుకోవాలి. యాక్చువల్లీ ఎందుకు ఈ చేపలు ఇవన్నీ తీసుకోవాల్సి వస్తుందంటే, యాక్చువల్లీ బాగా మనకి చికెన్ అంటే చాలా ఇష్టం కదండి, బట్ ఈ టైంలో అయితే ఎవరు తినట్లేదు. అండ్ అదొకటి వర్డ్ ఆఫ్ మౌత్ లాగా వెళ్ళిపోయి ఎవరు తీసుకోవటానికి ఇష్టపడట్లేదు. అండ్ ఏమో నాకైతే తెలియదు దాని గురించి. సో అందుకు ఆ ప్లేస్లో ఇవి తీసుకోవాల్సి వస్తుంది. అండ్ అయినా బాగుందని చెప్పేసి కూడా నేను తీసుకున్నాను. సో ఈ విధంగా మనము కూరలోకి వచ్చేస్తే కనుక ఇట్లా మిక్స్ చేసుకోవాలి కూరని, ఎందుకంటే ఇక్కడ ముక్కలు ఇరిగిపోకుండా అంటే అటు ఇటు అవ్వకుండా. మా అమ్మ అయితే నాకు హెల్ప్ చేస్తుంది ఇక్కడ. సో ఇట్లా మిక్సీలా కలపాలి అని చెప్పేసి. సో ఒక చిన్న టిప్పు అమ్మ నుంచి. అండ్ నేను ఏదైతే మిశ్రమాన్ని పెట్టుకున్నానో ఆ బాణల్లో కొంచెం వాటర్ వేసి ఆ మిగిలిన వాటర్ మసాలా వాటర్ వేసి కలిపేసాను. సో ఇలా 15-20 మినిట్స్ మనం ఉడికించుకున్నాక కూర రెడీ అయిపోద్దండి. మనం జస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.